రేపు ఎల్లుండి ఆదివారం నాడు పండుగ ఇక రేపటి సంగతి చేస్తే రేపు అద్దరు రేపు ఒక్కనాడు వారం రోజులే అది ఒక్క పొద్దు స్థూతి ఆదివారం నాడు సాయంత్రం విడుతూ గాని ఇక రేపు మొదలు అయిపోయింది ఆ 5 రోజులు బట్టి ఓపిక పట్టినావు ఇక ఒక్క 2 రోజులు ఓపిక పట్టి గిట్ల కళ్ళు తాగి గిట్ల సంసారం ఆచరణ చేసినాకేమన్నా ఉంటదా? ఏమైంది? కళ్ళు తాగుతావు లొల్లి పెడతావు, కళ్ళు తాగుతావు లొల్లి పెడతావు, కళ్ళు తాగుతావు లొల్లి పెడతావు, అండలే తొక్కే తొక్కేసుకోరా సుక్కేసుకోరా వచ్చినాకి అమ్మ సుక్కేసుకొని వచ్చినోనికి తొక్కుతోటి పెడతా అవన్నీ అక్క తొక్కంటి అంటే అక్క తొక్కే అంటే నిన్ను వేసిన ఆయన ఈ తాగిన సందర్భంగా మాది కాదు వేరే వాళ్ళ సమస్య వల్ల మీరు చెప్పుకోవాలి నాకేంటే చెప్పు అయితే సౌండ్ అయినా లేడా ఇక కుమ్మి మెత్తే తిత్తరే సౌండ్ అయినా మాకే వెరకంటే మాకే వెరక సౌండ్ అయినా అందుకే చిన్న బాగా చెప్పిన మీరు డిస్టర్బెన్స్
తీస్తా ఏంది మన గుమ్మి మెత్తే తీస్తా ఇవాళ గుమ్మి మెత్తు ఇస్తావా తీస్తా నీ అక్క ఎన్నో మేలు బుచ్చగా లెక్క గుమ్మి కిందకు ఎండబడితే నా ఇల్లు పోతాను నా ఇష్టం నా పెస్టేజ్ పోతాను ఇక్కడ ముదిరాదు ఎక్కడ గుమ్మి కిందకు ఎండబడుతుందంటే నా ఇలువే పోతుంది ఇవాళ గుమ్మి మెత్తే తింత పెంచ పీలుగా ఆకు పేలు అవుతావు నీకెవరు చెప్పిన బుద్ధి ఆనాటి మాట మర్చిపోయినవా ఇవాళ అటువంటి సోపతులు బట్టి గుమ్మి మెత్తు ఇస్తా నాకన్నా పెద్దోళ్ళు ఎవరున్నారు నేను అంగవరుడేంది నేను గుమ్మి కింది పోయి రోజు అంగవరుడేంది ఒక్కసారి ఉన్న కాడికి తీసుకుంటానంట మెదక్ జిల్లాలో అద్దయ్యా మొదలైన పెద్ద చేత మొదలైన చేత నువ్వు నా వినేయద్దు నిన్ను వినేయద్దు ఏదేమైనా మస్తే నువ్వు నా వినే చేయద్దు నిన్ను వినే చేయ నేను మొగని అతని మీద చేయి పెళ్ళాన్ని మీద చేసేదాన్ని ఆగినాక బ్రాహ్మణ పొద్దు కాక ఇక ఇట్లా ఆగిన సంసారాలు ఎట్లా చేస్తుంది ఎట్లా చేస్తుంది నీకు ఎవరు చెప్పిన బుద్ధి మునుకు మంచిగానే ఉంటే మీకు ఇట్లా అయినావు సోపతులు బయట ఇట్లా చేస్తారా మాకు ఏదేమైనా మస్తు ఇంకింత తాగు కానీ గుమ్మి మెత్తు మాత్రం గుమ్మి మెత్తు నాకు చెప్పేదాని అవే ఎవరు భయపడకు నీ అన్నకు భయపడుతున్నా అన్నకైతే భయపడుతుంది నీ అన్నెంత నీ అన్న గారెడు కోచింగ్ చేసి ఆట ఆడిస్తాను గారెడు కోచింగ్ ఎట్లా ఆట ఆడిస్తారో గట్ల ఆట ఆడిస్తా తిరుగు పట్టేది చేస్తారు కోచింగ్ అట్లా వేపిస్తలేదు ఏమైందే ఎవరు నన్ను నిన్న అయితే మాది నీరెందుకు కొడతాడరా నన్నే కొడతాడరా అయితే వాడు డాడీ ఎందుకు కొడతాడు అయితే అంత ముందు చూసిన వాడు అవి కలవడతాను అనుకుంటాను మేము ముచ్చట పెట్టుకుంటాం అందుకే పోరాటం నిల్చుంటారు చెప్పల మొత్తం హాస్టల్ వారే ఇంత ముచ్చట పెట్టుకొని ఇంత మాట్లాడుకొని పోరాడాలి అందుకే చెప్పల 5 ఏళ్ళ కాగానే హాస్టల్ వారే గుర్తి మన చేతితో ఆడవాళ్ళకు చేస్తా పిల్లవని ఎట్లా మనిషి ఇవాళ గుమ్మి మెత్తే తీస్తారని దుర్బుద్ధి పుట్టింది చెప్పన్నకు జంట పొలాలు మెత్తి మీద ఉన్నది కాళ్ళ సరిరాదు మెదుస్తాను జంట పొలాలు మెత్తి మీద ఉన్నది దుర్బుద్ధి పుట్టింది ఆనాడు ధర్మరాజు ఏమన్నాడు నా కొడుక చెప్పన్న పన్నెండు వంటి ఎన్ని రోజులకు ఉండగానే గుమ్మి మెత్తు తీసినట్టయితే నీ సంసారం 7 ఏళ్ళ ఎట్టి 12 ఏళ్ళ దైత్రం అన్నాడు దుర్బుద్ధి పుట్టింది చెప్పన్నకు సంపాదనగా పట్టలేదు సిరివంతం ఉంటే కన్నోర్వలే చెప్పన్నకు ఎన్నించరా ఉన్నాడు నిచ్చరాయ్యావంటే తండ్రి వాళ్ళు చెప్పన్నదా ఎప్పుడు చెప్పన్నదా గుమ్మలే కాబట్టి గుమ్మి మెత్తినాడు గుమ్మి మెత్తుడుగా గుమ్మి లోపల ఉన్నాడు గుమ్మి లోపల దొరికింది ఎట్లుండే ఆశ పాడగాను ఆశకు వద్దే ఉన్నదాడా గుమ్మిలకు దిగి చూస్తారా అయ్యో అన్నాడు తాగింది మొత్తం దిగింది చెప్పన్నకు మళ్ళా గుమ్మి మెత్తు సరిదిద్ది గుమ్మి కింది కచ్చల కల్లా ధర్మరాజు కళ్ళ చూసి ఒరే చెప్పన్నా నువ్వు ముదిరాదు అని నువ్వు పేరు రావాలని కులాన్ని పేరు తెస్తావని నీకు తిరువంతరిస్తే కూడా నువ్వు ఒప్పుకోలేదురా చెప్పన్నా తిరువంతరం చూస్తే నీ కళ్ళు ఓర్వలే
చెప్పమ్మా నువ్వు ఎంత పని చేస్తేవిరా ఎన్ని రోజులకున్నా ఆగో 12 ఏళ్ల కన్నా ఎక్కువ సిరివంతం మీకుండద్దు కనుక ఈ కాడికెళ్ళి నీకు మన్నే కది కొడకాలని పెట్టాను కదే కుమ్మి కిందికి వచ్చి ఎప్పటోల జంపన్న లింగాల పంచబట్టి ఓ పంచపాండవులారా ఓ పాండవులారా ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులని మొక్కుతే రాళ్ళు పడతానే రప్పలు పడతానే కానీ ఒక్క ముత్యం పడతలేదు ఒక్క వరహాలు పడతలేవు ఆగో అటువంటి తాగింది మొత్తం దిగింది జంపన్నకు తల తిరిగింది ఇట్లా రోజులు గడవంగానే అడ్డీలకిచ్చుడు వాడే కొట్టిండు ఎత్తులకిచ్చుడు వీడే కొట్టిండు ఆగో ముదికొన్న భర్తల లోపల అన్నముడికే భర్తల లోపల ఉష్కిడికినట్టు ఆగో తినవట ముదురాజులకు తిండే కరవైంది అయ్యా మూల్యమున్న ప్రజలందరూ తింటూ కులపోలందరూ చెప్పలకు దండ పెట్టవద్దయ్యా బ్రతుకుతావంటే నా కొడుకులాల కులం లోపల పెద్ద మనిషి మంచోడైతే కులమంత పేరుకొస్తుంది కులం లోపల పెద్ద మనిషి హీనుడైతే కులమంత మేలేను అన్నట్టుగా నేను చేసిన తప్పుకు నా కులమంత కష్టపడే కాలం వచ్చే అరే సట్టేడు సముద్రాల ఒడ్డుకొచ్చి సైకత లింగాలు తయారు చేసి సైకత లింగం అంటే ఉష్కతోటి లింగాలు చేసి అవో భగవంతుడు శంకరుణ్ణి వేడుకుంటున్నారు ఆగు ఆడలు మగళ్ళు అందరేకమాయి ఆ చప్పన్న వేడికి వచ్చి ఓ ముదిరా చప్పన్న ఇట్లా బతుకుడు తండ్రి మనకు తిన్న తిండి లేదు కట్ట వస్త్రం లేదు అన్నమ రామచంద్ర బతుకో బంగారం అవుతున్నది ఆగు ఏం లేకుంటే ఎట్లా బతుకుడు తండ్రి వలసపోవుడా ఏమిటి దిక్కైన నీవే దీవైన నీవే మమ్మల్ని ఎట్లా కాపాడుతావో ఎట్లా రక్షించుతావో అని చప్పన్నకు దండం పెట్టంగానే ఆగో అటువంటి ముదిరాజు కులాన్ని కళ్ళ చూసిన చప్పన్న మీరు బాధపడకుండ్రి లోకాల శంకరుని వేడుకుందామని సైకత లింగం అంటే ఉష్కతోడు లింగం వేసి ఆగు పదల పప్పతి బట్టి ఐదెల హారతి బట్టి శంకరుని ఎట్లా వేడుకుంటున్నారు ముదిరాజులంతా నువ్వు ఎక్కడ నువ్వు దేవుడా అయ్యో ఏ కాడనున్నావో మామూలు వినవయ్యా మామూలు వినవయ్యా ఏ కాడనున్నావో మామూలు వినవయ్యా
తయారు చేసి గరళకంఠరావ గంగాధర నీలకంఠరావ నిత్యానంద పులి చెరువాంబర గజ చెరువాంబర గంగాధర నీవు తప్ప మమ్మెవరు కాపాడేవారు లేరు తండ్రి. ఆ లింగాన్ని వేసి వాళ్ళు పూజ కట్టంగానే ఎండి కొండల్లో ఉన్న ఆగో శంకరుడు కన్న చూసిండు. ఓ తల్లులారా భగవంతుడు శంకరుడు కళ్ళ చూసి ఎవరాను చూస్తల్ల కల్లా ముదికొండ పట్టం లోపల ముదిరాజులు కన్నీరు పెడతాము. ధర్మరాజు ఇచ్చిన గుమ్మి బట్టి కోట్లకు పరిగెత్తిండు ముదిరాజులు. ఆగో గుమ్మి పెట్టి ఇస్తల్ల కల్లా ముదికొండ పట్టం లోపల తినబోతే తిండే కరువు అయిపోయే, ఆగో కట్టబోతే బట్టే కరువు అయిపోయే. ఆగో అన్నానికి బాధపడతాడు ముదిరాజులు. నా కొడుకులు నా బిడ్డలు నా వరబంధు పుట్టిన వరపుత్రులు వాళ్ళు కన్నీరు వేయించరాదు, వాళ్ళని కష్టపెట్టరాదు. ఎట్లయితే ముదిరాజులు సకల వేదలతో సత్యంగా బతకాలే, పెట్టకున్నా పెట్టే అంటారు అని ఆ గడియ లోపల భగవంతుడు అనుకున్నాడు. ముదిరాజులు సక్కంగా బతకాల సత్యంగా బతకాలంటే వాళ్ళకు పండ్ల తోటలిస్తా, బాలమావిడి తోటిస్తే బాలమావిడి తోట పెట్టుకొని పండ్ల తోటలు పెట్టుకొని ముదిరాజులు సక్కంగా బ్రతుకుగాక అని అటువంటి శంకరుడు ఆ బాలమావిడి పండ్లు పట్టుకో బాలమావిడి ఆగో చెట్లు పట్టుకొని అల్లనేడు పనులు పుల్ల జామ పనులు ఈ ప్రకారంగా ముదిరాజులు బతుకన్నని పండ్ల తోటలు పట్టుకొని శంకరుడు ఆగో ఎండి కొండకు ముది కొండకు రానుకోడు రత్నాల బాధలుందే ఎండి కొండలకెళ్ళి వస్తున్నాడు శంకరుడు. ఎట్లా వస్తున్నాడు ఎంత ముందు తగ్గేదో చెప్పరా కన్నీరు కష్టకాలం చూసిన కొడక మీకు ఇస్తాను బాలమావిడి తోటలు ఇగో పండ్ల తోటలు పెట్టుకోవాలి అందరూ ఒక్కదాయి పండ్ల తోటలు పెట్టుకోవాలి ఆనందంగా బతుకొని దీవెన పెట్టి ఎండి కొత్త కైలాసం వెళ్ళిపోతున్నారు. కరణకంఠుడు గంగానాథుడు నీలకంఠుడు నిత్యాదినంతరులు ఎప్పుడు ఏరవచ్చను కొడక చంపన్న బాధపడకు నా కొడక బాధనందరేరుంటా చెడవకు నా కొడక చంపన్న చేపులో పరుంటా అదలకు నా కొడక చంపన్న
పరమాత్మను నీ ఆత్మలోపల ఉంటారా నీకు ఏ బాధ రాకుండా కాపాడుకునే కర్తను నేను బాలమామిడి పళ్ళ చెట్టిత్తన్నా బాలమామిడి పళ్ళ తోటలు పెట్టుకొని బాగుపడుండ్రి కొడుకురారా అని బాలమామిడి పళ్ళ తోటలు అప్పయ్యపి లోకాల శంకరుడు ఎప్పుడు వెళ్ళిపోయానో ఆ దేవుని సంగతి ఆ చోట నుండంగా ఆ గోముదిరాజు చంపన్న భార్య పాపమ్మనంట పెట్టుకొని ఆ గో మామిడి తోటలు పెట్టుకోవాలి మామిడి తోటలు పెంచి పోషించి పెద్ద చేసి అవి పూత పోయాలి కాతగాయాలి ఫలములు వచ్చిన తర్వాత ఫలములను కోరిపై గౌరవం పాటించుకున్న కావాలి అని భార్య పాపమ్మనంట పెట్టుకొని అగో మామిడి తోటలు పెడతామని రాజు చంపన్న కొనక మనసనే మామిడి కొనక మనసనే వల దేవలక్షి అయ్యా ముదిరాజు చంపన్న తోట పెద్ద జరిగింది పూత పూసింది కాత కాస్తున్నది తోటకు పని చెయ్యాలి పొని చెయ్యాలయ్యా తోట మొత్తం పూత కచ్చి కాత కచ్చి కాత కాసి పూత కచ్చి కన్ను అన్ని కాయలు మొత్తం సైవనములు కొరికినాయా అని అక్కడి లోపల ఆగో తోటకుంటే తోట లోపల మొట్టమొదలు పొని చెయ్యాలి మొత్తంగా బాలమామిడి తోట పూత కచ్చనాని తోటలో ఉంటది తెల్ల మైసు తెల్లేలుపు ఎర్రేలుపు పచ్చ తోట మైసమ్మ ఉంటది అని ముందుగాలు వచ్చిండు ఆ తోట లోపల మాత్రము బిందులు వేస్తున్నారు విభోజనాలు వేసి ఆగో దాట్లు కట్టి సిక్కాలు కట్టి దాటి కట్టి సిక్కము కట్టి పదిలంగా పండ్లు పోయాలి పండ్లు కోసి రాసులు పోసి పాలు పెట్టుకోవాలి పాలు అమ్ముకోవాలి ఆ పూట తెచ్చుకొని బతకాల వలని బాలమామిడి తోట లోపల పని వేసి ఆగో మొత్తం దాట్లు కట్టి సిక్కాలు కట్టి ఆ బాలమామిడి తోట పండ్లను పోసి రాసులు పోసిండ్రు అన్న బుద్ధివంతులు పెద్ద మనసులు ఏమన్నారు అయ్యో పెద్ద మనసు జంపన్న ఎంతో కష్టపడ్డాడు పెద్ద మనసు పాలు అలాగే తింటాము అని సదల్లకెళ్ళి పొత్తుల 5 పండ్లు తీసి జంపన్నకి ఎప్పుడు ఇచ్చిండ్రు నేను మొట్టమొదలు తోటను కోసి ఈ పండ్లు కోసిన ఈ పండ్లు ఉత్తగెందుకు నాకు ఇచ్చింది వీళ్ళు ముదుగాలు కోసిన పండ్లు భగవంతుని ప్రాణములందు పెట్టి వస్తా ఈ పండ్లు కొంచెం ఈ పరమాత్మనికి అప్పయ్యప్పి వస్తా అని సిక్కం లోపల బాలమామిడి పండ్లు బదిలంగా పట్టుకొని భగవంతునికి ఈ పండ్లు అర్పణ చేసి వస్తా ఎండి కొండల్లో ఉన్నది శంకరుడు అని ఆ సిక్కం లోపల పండ్లు పట్టుకొని ఎనికడి కాలమందు ఎండి కొండకు ఊది కొండకు రాను పోను రత్నాల బాట
జంపన్న ఎండికొండ కైలాసము అగో రత్నాల మెట్ల గుంట ఎండికొండ కైలాసము శంకరుని వేడికి వచ్చిందే జంపన్న శంకరుని వేడికస్తల్ల కల్లా శంకరు దగ్గర ఉన్నది నల్లని నాగన్న పుస్తు పుస్తు దండం పెట్టుకుంటా వస్తున్నది నాగన్నను చూసి 10 ఏళ్ల పప్పది బట్టి 5 ఏళ్ల అర్థ బట్టి జంపన్న ఆగో అదే గడియ లోపల నాగన్నను ప్రార్థన చేసి ఆగో ఎండి కొండలో ఉన్న శంకరుని వేడికచ్చి శంకరుడు శైలా బిడ్డల కల్లా జంపన్న చేయో మీరున్నది శంకరుని చేయో కిందున్నది అప్పుడు భగవంతుడు అనుకున్నాడు దోషితో లేక కొడుక పటువన్నోనే శైలాబ్ది శంకరుడి చేయో కిందైంది జంపన్న చేయో మీదైంది అప్పుడు భగవంతుడు శంకరుడు ఏమన్నాడు ఎన్ని రోజులకున్న మీ మిదిలి ముదురాజుల మీదనే ఉంటది కొడుక ఎన్ని రోజులకున్న మీ ముదురాజుల చెయ్యి మీద ఉంటది దేవ శంకరుడు నేను ఆశయ కిందున్నది నీశయ మీదున్నది మాత్రం గొప్ప అయిపోతుంది నా కొడక నిన్ను అడుగుకున్నట్టు అయిపోయింది నేను కొడక ఆడ వెట్టి పొమ్మన్న ఒడిసే పోవు ఆడ ఉంచిపోమన్న ఒడిసే పోవు పటువన్న ఓలే శంకరుడు దోయక తే కొడక అని సేదాపిండు శంకరుడు చేయో కిందైంది జంపన్న చేయో మీదైంది ఆగో దేవతల సైతం మీ చేయ మీద ఉంటది మా చేయ కింద ఉంటది అన్ని కులాల చేయ కింద ఉంటది మీ చేయ మీద ఉంటది కొడుక అని శంకరుడు దీవెన పెట్టగానే అయ్యా శంకర అప్ప చెప్పిన నేను పోతాను తండ్రి ఆ గురా నా కొడుక దయతోటి నువ్వు ఎంత దయగల్లవానివి నాకు 5 ఫలములు తీసుకొచ్చి నాకు అర్పణ చేసినావు ఎంత బుద్ధివంతునివి ఎంత జ్ఞానవంతునివి ఎంతటి ప్రజ్ఞానునివి నీవు నా కొడుక ముదిరాజు జంపన్న నువ్వు పటుపాటు కన్న కొడుక నా కొడుకు నువ్వు పటుపాటు కన్న కొడుక నా కొడుక 16 ముత్యాల పట్టు జంపన్న 16 ముత్యాల పట్టు జంపన్న నాకు ఎవరున్నారు జంపన్న 5 ఫలములు తీసుకొచ్చి నువ్వు నాకు అర్పణ చేసినావు కాబట్టి నువ్వు నాకు ఫలములు ఇచ్చినావు కాబట్టి ప్రతిఫలంగా నీకు నేను వరహాలు ముత్యాలు పెడతా నువ్వు వరహాలు ముత్యాలు పట్టు జంపన్నా నాకు వరాలు పెడతావు ముత్యాలు పెడతావా అవును తండ్రి నాకెందుకే నేను లేను నానే అనుకుంటాను అయ్యా ఎంతున్నా కానీ నేను దేవుణ్ణి రా దయతోటి పెడతాను అయితే నువ్వు ఇచ్చినందుకు నేను ఉత్తగెందుకు తాగనపాలే వరాలు ముత్యాలు పెడతానంటానా అవును నువ్వు పెడతానంటే నేను అద్దంటానా అని ఓ పంచబట్టినోడు కాదు ఓ తువాల పట్టినోడు కాదు ఓ రుమాలు చూసి ఇప్పి కట్టినోడు కాదు ఆగో ఏది పట్టలేదు చంపన్న ఆగో తెలివక చంపన్న ఆగో పెడతానని శంకరుడు అన్నప్పుడే బాలమావిడి మళ్ళీ ఏ సిక్కమనే ఇచ్చిందో ఆగో దోషి దోయలేక సిక్కం పట్టిందే చాయిలే చంపన్ను అయ్యా పెట్టు లోకాల శంకరుడు మది లోపల కిల 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 విండు అబ్బా నీ అహంకారం అడిగి పోను కదరా నువ్వు సిక్కం పడతావురా వరహాలు ముత్యాలు ఎంతుంటాయి
ఉంటాయి ఇంతింతుంటాయి మక్క గింజలు మక్క గింజలు పెసర గింజలు పలహార ముత్యాలు ఉంటాయి శిఖానికి ఉన్న కళ్ళేమో ఎట్ట కళ్ళెంతుంటాయో గంత గంత ఉంటాయి నేను పెట్టిన వరహాల ముత్యాలు ఇందులో ఆగుతాయా ఇక చూడు నా మాయ సొప్పున ఎండి కొండ కైలాసమును దాటనాక ఈ వరహాల ముత్యాలు శిఖం లోపలాగానే భూలోక నగరం మీదను అడుగు పెట్టంగానే శిఖములకెళ్ళి జారిపోయి కింద పడన్నని దీవెన పెట్టిండు ఆ శంకరుడు శంకరుడు ఏమన్నాడు నువ్వు కాపాడుకుంటావో నువ్వు పోగొట్టుకుంటావో కాపాడుకుంటే నీకు లక్ష్యం ఉంటది పోగొట్టుకుంటే నీ దైత్రం నీకుంటది కనుక అన్నమని శంకరుడు ఇచ్చిన వరాల ముత్యాలు తీసిండు అట్లనే ఆగిన వాళ్ళు తీసిండు శిఖములు మారేసుకొని ఇక వెళ్ళిపోతుందని ఎండి కొండల నుంచి వెళ్ళి ముది కొండ పట్టణంలోకి వెళ్ళి ఎప్పుడు వస్తున్నారో రమ 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 ఎండి కొండలకెళ్ళి చెప్పన్న ఆ ముదికొండ పట్టణంలో చెప్పన్న ఎప్పుడు అడుగు పెడుతున్నారో శిఖం లోపల ముత్యాలు మొత్తం బలబల 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 రాని దాని కింద బలబట్టేవో దేవుడు దాని కింద బలబట్టేవో దేవుడు ముది రాజు చెప్పన్న చెప్పన్న ఎంత దూరం పేద ముదిరాజులని ముందుకే ఉంటుంది సూపు తల దించేది లేదు వారికి తల వంచేది లేదు పోతంటే ఏ చెట్టు మీదే ఉన్నది ఏ చెరువులే ఉన్నది 4 దిక్కులు చూసుకుంటూ పోతారు ముదిరాజు ఆగో ముగడి చూపు మీద చెప్పన్న పోతాడు వెనక ఏం పోతుందో చూస్తలేదు ఆ సిక్కములున్న వరాలు ముత్యాలు ఈ భూలోక నగరంలో అడుగు పెట్టంగానే బల 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 వరాలు ముత్యాలు రాలి కింద పడతానే బలట్ల ముందు చూపు మీద చెప్పన్న ఎప్పుడు పోతున్నాడో ఆగో చెప్పన్న పోయే కథ అట్టుందని నా చెప్పన్న ఎనకేమలుస్తున్నాడా అయ్యో చంపన్న ఎనకాలే వలసండ్రు ఆ ముదికొండ పట్టణంలో ఉన్నాడు ఏమో లేని నిరుపేదవాడు బీదవాడు ఒక్క కోటి సుబ్బిశెట్టి వారికి తినబోతే తిండే లేదు కట్టబోతే పట్టే లేదు ఆలుగడ్డలు ఎల్లిగడ్డలు జీలకర్ర మెత్తులు ఆవాలు చింతపండు ఆగో గంప లోపల పెట్టుకొని ఎనకడ కుమట్లు ఎట్ల బతికేది గంపల పెట్టుకొని తట్టలు పెట్టుకొని ఇండ్ల పొట్టి తిరిగి అమ్మేది తెలుగు అటువంటి ఈనాడు ముదిరాజు ఎట్లా అమ్మేదో ఆనాడు కోట్లు గట్ట ఇల్లు తిరిగి అమ్మేనాడు కోట్లు నెత్తిన పెట్టుకోండి ఆ కోటి చూపిస్తే